వెల్కమ్ టు సంధ్య వంటిల్లు. ఈరోజు మనం చాలా టేస్టీగా ఉండే కాలీఫ్లవర్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. దానికోసం నీట్గా వాష్ చేసుకుని కట్ చేసుకున్న కాలీఫ్లవర్ని 50% వరకు ఉడికించుకోవాలి. ఈ టైంలోనే ఉప్పు అండ్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఎక్సెస్ వాటర్ అంతా తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకుని అందులో ఆయిల్ యాడ్ చేసుకుని 5-6 వెల్లుల్లిపాయ రేకులు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు ఇలా పోపులన్నీ యాడ్ చేసుకుని కాస్త వేగిన తర్వాత పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ సాఫ్ట్ అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, అలాగే హాఫ్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి యాడ్ చేసుకుని వీటితో పాటే తగినంత సాల్ట్, పసుపు అలాగే కారం కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ముందుగా మనం ఉడికించి పక్కన పెట్టుకున్న కాలీఫ్లవర్ పీసెస్ అనేవి యాడ్ చేసుకోవాలి. మొత్తం కంప్లీట్గా వేగిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే కాలీఫ్లవర్ ఫ్రై రెడీ. రెసిపీ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.